PL-15 చైనా మోస్ట్ పవర్ఫుల్ గా ఊదరగొట్టిన క్షిపణి పాకిస్తాన్ కు ఎగుమతి చేసి భారత్ అంతు చూద్దామని పగటి కలలు కన్నది. తీరా యుద్ధంలో ఈ మిసైల్ తుస్సుమంది. పాక్ ప్రయోగించిన కాసేపటికే భారత భూభాగంలో పేలకుండా వచ్చి పడింది. ఫలితంగా చైనా క్షిపణి రహస్యాలు మన చేతికి చిక్కాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకు స్పందించని డ్రాగన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ చేతికి చిక్కిన PL-15 క్షిపణి కేవలం ఎక్స్పోర్ట్ వేరియంట్ మాత్రమే అని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఇంతకు చైనా పవర్ఫుల్ గా ప్రమోట్ చేసుకున్న PL-15 క్షిపణి ఎందుకు ఫెయిల్ అయింది? ఆ మిసైల్ రహస్యాలతో భారత్ ఏం చేయబోతుంది? వాచ్ దిస్. PL-15 మిసైల్ ఫెయిల్యూర్ పై రియాక్ట్ అయిన డ్రాగన్. ఎక్స్పోర్ట్ వేరియంట్ మాత్రమేనని కవర్ చేసుకునే యత్నం. డ్రాగన్ టాప్ మిసైల్ సీక్రెట్స్ భారత్ చేతికి ఎలా చిక్కాయి? PL-15 ఆపరేషన్ సింధూర్కు కొద్ది రోజుల ముందు పాకిస్తాన్కు బీజింగ్ ఇచ్చిన మిసైల్స్ ఇవి. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల అడ్వాన్స్డ్ PL-15 మిసైళ్లను పాక్ ఎయిర్ ఫోర్స్ కు చైనా అందించింది. బియాండ్ విజువల్ రేంజ్ PL-15లను మోసుకెళ్తున్న తమ JF-17 బ్లాక్ 3 ఫైటర్ జెట్ల ఫోటోలను పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సుమారు నెల రోజుల క్రితం విడుదల చేసింది. నిజానికి పాకిస్తాన్కు అందించిన PL-15 క్షిపణులు ఎగుమతులకు ఉద్దేశించినవి కావు. చైనా తమ రక్షణ కోసం తయారు చేసుకున్న క్షిపణులు. వివరంగా చెప్పాలంటే విదేశాలకు ఎగుమతి చేసేందుకు PL-15 ఈ క్షిపణుల్ని తయారు చేసింది. తమ అవసరాల కోసం PL-15 క్షిపణుల్ని చేసుకుంది. వాటినే పాక్ ఎయిర్ ఫోర్స్ కు అందించినట్టు యూరేషియన్ టైమ్స్ కథనంలో తెలిపింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తప్పదన్న పరిస్థితుల్లో ఆఘమేఘాలపై PL-15 క్షిపణులు సరఫరా చేసింది అంటే చైనా టార్గెట్ ఎవరో అర్థం చేసుకోవచ్చు. PL-15 మిసైల్ గగనతల యుద్ధంలో గేమ్ చేంజర్ గా చైనా చెప్పుకుంటుంది. ఇది చైనీస్ ఏరోస్పేస్ సంస్థ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా అభివృద్ధి చేసిన రాడార్ గైడెడ్ లాంగ్ రేంజ్ మిసైల్. మాక్ 5 వంటి ధ్వని వేగానికి 5 రెట్లు మించిన వేగంతో ఎయిర్ టు ఎయిర్ కు ప్రయోగిస్తారు. దీని రేంజ్ 200 నుంచి 300 కిలోమీటర్లు ఉంటుంది. విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే PL-15 క్షిపణులకు మాత్రం 145 కిలోమీటర్ల పరిధి ఉంది. చైనా యుద్ధ విమానాలు J-10C మొదలు పాకిస్తాన్కు విక్రయించిన JF-17 బ్లాక్ 3, J-20 విమానాలకు PL-15 క్షిపణిని అమర్చుకోవచ్చు. చాలా కాలం క్రితం చైనా తన JF-17 బ్లాక్ 3 యుద్ధ విమానాలని పాకిస్తాన్కు విక్రయించింది. భారత్తో ఉద్రిక్తతల వేళ ఆ యుద్ధ విమానాలకే PL-15 క్షిపణుల్ని అమర్చి ఫోటోలు విడుదల చేసింది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. ఈ చర్యల ద్వారా భారత్ను భయపెట్టాలనేది PAF ప్లాన్. PL-15 క్షిపణులతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చిక్కులు తప్పవని నివేదికలు తేల్చేశాయి. తీరా యుద్ధం మొదలైన తర్వాత జరిగింది వేరు. ఇది రియాలిటీ. ఉగ్రదేశం భుజాల మీదుగా భారత్ను ధ్వంసం చేసి పారేద్దామని చైనా పనిన కుట్రలు ఇచ్చిన రిజల్ట్ ఇదే. ఈ నెల 7న ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు దిగిన తర్వాత పాకిస్తాన్ తన J-10, JF-17, F-16 యుద్ధ విమానాల్ని గగనతలంలోకి పంపింది. ఈ క్రమంలో సరిహద్దులో భారత జెట్లపైకి ఈ PL-15 క్షిపణిని ప్రయోగించింది. కానీ వీటిని మన గగనతల రక్షణ వ్యవస్థలు తునాతునకలు చేసి పారేశాయి. ఈ క్రమంలో PL-15 క్షిపణి శకలాలు పంజాబ్లోని హోషియార్పూర్ సమీపంలో పడ్డాయి. ముఖ్యంగా ఒక క్షిపణి దాదాపుగా చెక్కు చెదరని విధంగా లభ్యమైంది. భారత భద్రతా దళాలు దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రయోగించిన చైనా ఆయుధాల పనితీరుపై వ్యాఖ్యలు చేసింది. పాక్ నమ్మిన చైనా ఆయుధ వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయని, వాటిలో PL-15 క్షిపణులు కూడా ఉన్నాయని ప్రకటించింది. అయితే ఈ వ్యాఖ్యలపై చైనా రియాక్ట్ అవ్వలేదు. తాజాగా చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియావో గాంగ్ PL-15 పై స్పందించారు. మే 7-10 మధ్య జరిగిన భారత్-పాకిస్తాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనా రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశం తర్వాత చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి భారత్ పేలని PL-15 క్షిపణిని స్వాధీనం చేసుకున్నట్టు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. భారత్ చెబుతున్న క్షిపణి ఎగుమతి చేసిన రకమని, స్వదేశంలో విదేశాల్లో రక్షణ ప్రదర్శనల్లో చాలాసార్లు ప్రదర్శించబడిందని జాంగ్ అన్నారు. పాకిస్తాన్కు చైనా వైమానిక రక్షణ, ఉపగ్రహ మద్దతు అందించిందని, చైనా ఆయుధ వ్యవస్థ సగటుకన్నా తక్కువగా పనిచేస్తుందని భారత అధికారులు చేస్తున్న వాదనల్ని జాంగ్ తిరస్కరించారు. నిజమేంటంటే PL-15 క్షిపణుల్ని భారత్పై దాడికి ఉపయోగించినట్టు పాకిస్తాన్ ఆర్మీ అంగీకరించింది. ఈ క్షిపణి సాయంతో రాఫెల్, సుఖోయ్ MKI వంటి భారత యుద్ధ విమానాల్ని కూల్చినట్లు పాక్ చెప్పుకుంది. రియాలిటీలో మాత్రం PL-15 క్షిపణులు పేలకుండానే
మన దేశంలో పడిపోయాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు ట్విస్ట్ ఏంటంటే చైనా శక్తివంతమైనవిగా చెప్పుకుంటున్న క్షిపణి రహస్యాలు మన చేతికి చిక్కడం. దాదాపు చెక్కు చెదరని స్థితిలో PL-15 క్షిపణి దొరకడం భారత్కు వరం లాంటిదే. దీని సీకర్, డేటా లింక్, ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ వ్యవస్థల్ని విశ్లేషించే అవకాశం మనకి దొరికింది. తద్వారా భారత రక్షణ శాస్త్రవేత్తలు మరింత ఆధునిక స్వదేశీ BVR క్షిపణుల్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. వైమానిక దళ ఆస్తుల్ని మెరుగ్గా రక్షించడానికి వీలుగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్, కౌంటర్ మెజర్ సామర్థ్యాలను పెంచుకునే ఛాన్సు ఉంటుంది. ఇలాంటి క్షిపణులను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలిగేలా S-400 వంటి గగనతల రక్షణ వ్యవస్థల సామర్థ్యాలను నిర్దిష్టంగా మరింత సానబెట్టొచ్చు. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలతో ఈ వివరాలను భారత్ పంచుకునే ఛాన్సు ఉంటుంది. తద్వారా ఆ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. చైనాకు చెందిన ఈ తరహా దీర్ఘశ్రేణి క్షిపణుల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా ఇప్పటికే AIM-260 జాయింట్ అడ్వాన్స్డ్ టాక్టికల్ క్షిపణిని అభివృద్ధి చేస్తోంది. తాజాగా దొరికిన PL-15 భాగంతో మనం కూడా అలాంటి క్షిపణుల్ని అభివృద్ధి చేయొచ్చు. ఇవన్నీ తెలిసే భారత్కు దొరికిన క్షిపణి కేవలం ఎక్స్పోర్ట్ వేరియంట్ మాత్రమేనని కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో భారత్కు చిక్కిన PL-15 మిసైల్ ఎక్స్పోర్ట్ వేరియంట్ మాత్రమే అన్న చైనా ప్రకటనే పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ చేసేసింది. ఎంత ఎక్స్పోర్ట్ వేరియంట్ అయితే మాత్రం మరీ పేలకుండా పడిపోవడమేంటని నెత్తినోరు బాదుకుంటోంది.